హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అనమాట. సో వాటి యొక్క హైదరాబాద్ యొక్క కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ ఇంక్లూడింగ్ స్పెషల్ కోట రిజర్వేషన్స్ లాస్ట్ ఇయర్ బేస్డ్ మీద. అండ్ ఈ అయితే మనకు వన్స్ మెరిట్ లిస్ట్ అవుట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక 10 మార్క్స్ పెరుగుతున్న 15 ఏంటని. సో దట్ మనకు క్లారిటీ వస్తుంది వన్స్ మెరిట్ లిస్ట్ అవుట్ అయితే. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. ప్లేలిస్ట్లో మీకు అన్ని క్లియర్ కట్ ప్రొవైడ్ చేసాము. ఏపీ టీఎస్ బీడీఎస్ కానీ ఆయుష్కి సపరేట్ స్టేట్ వైజ్ కానీ అన్నిటికీ సపరేట్ కట్ ఆఫ్ మార్క్స్ కాలేజ్ వైజ్గా, అలాగే కోర్సెస్ గురించి, ఎంసెట్లో కోర్సెస్ గురించి, నీట్లో కోర్సెస్ గురించి, నీట్ అండ్ ఎంసెట్ కాకుండా కోర్సెస్ ఏమున్నాయి, రిజర్వేషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాము, కాలేజ్ ఎక్స్ప్లెయిన్ చేసాము, ఇన్ డీటెయిల్ ఇన్ఫో నోటిఫికేషన్స్ ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఎంసెట్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో మా కంటెంట్ చెక్ చేయండి, వర్త్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం వెళ్ళొద్దు. రీచ్ వస్తున్న వ్యూవర్షిప్ అన్నీ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు అనమాట. సో మేము స్టార్ట్ చేసి 2.5 వీక్ అవుతుంది, 115 వీడియోస్ అప్లోడ్ చేసాం. సో ఈ రేంజ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంది, అర్థం చేసుకోగలరు. లైక్ కౌన్సిలింగ్ అయ్యేలోగా మీకు అన్ని ఇన్ డీటెయిల్గా ప్రొవైడ్ చేయలేదు మా మెయిన్ థీమ్. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ హైదరాబాద్ అనమాట. సో ఈ యొక్క పీడిఎఫ్ కావాలనుకున్నా లేదా ఏ డేటా మీకు రిక్వైర్ ఉన్నా సరే, అది ఏ డేట్ అయినా, కట్ ఆఫ్ మార్క్స్ అయినా, కాలేజ్ అయినా, లైక్ ఫీ స్ట్రక్చర్ అయినా, ఆర్ఎల్స్ రిజర్వేషన్ గురించి ఏ డేట్ అయినా మీకు కావాలనుకుంటే పీడిఎఫ్ రూపంలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ 64 మెంబర్స్ ఉన్నారనమాట. సో వాళ్ళకి కావాల్సిన నీట్ ప్రకారం మేము క్వైరీస్ అడుగుతారు, డౌట్స్ అడుగుతారు, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే వాటికి కావాల్సిన పీడిఎఫ్ డేటా కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో జాయిన్ అవ్వండి, మీ క్వైరీస్ డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుని, అలాగే మీకు ఏమైనా డేటా కావాలంటే మమ్మల్ని అడగండి, మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ చూస్తున్నాం కదా, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ హైదరాబాద్. సో ఫస్ట్ మనం జనరల్ ఓసీ ఫీమేల్ కేటగిరీ స్టార్టింగ్ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకోవచ్చు. 1,11,478 దగ్గర స్టార్టింగ్ అయింది. అండ్ ఓసీ మేల్ కేటగిరీలో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఇది ఈడబ్ల్యూఎస్ ఇచ్చారండి అండ్ ముస్లిం మైనారిటీ. అవి కాకుండా జనరల్ చూద్దాం. జనరల్ ఓసీ ఫీమేల్ వరకు ఇచ్చారనుకుంటా. ఓసీ మేల్ కేటగిరీలో అయితే ఒక సీట్ కూడా అలాట్ చేసి లేదండి. సో ఫీమేల్ జనరల్లో కట్ ఆఫ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓసీ ఫీమేల్ కేటగిరీ 1,62,475 ర్యాంక్ దగ్గర అయితే అలాట్ చేశారు కట్ ఆఫ్. సో ఒకసారి మనం ఈడబ్ల్యూఎస్ చెక్ చేద్దామండి. అక్కడ చూడొచ్చు, ఓసీ ఫీమేల్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ 1,52,655 ర్యాంక్ దగ్గర అయితే స్టార్టింగ్ అనమాట. అండ్ మేల్ కేటగిరీ ఒకసారి చెక్ చేద్దాం. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మేల్ కేటగిరీ అసలు మేల్ కేటగిరీలోనే సీట్స్ ఇవ్వలేదండి. సో ఒకసారి మనం ఇందులోనే ఈడబ్ల్యూఎస్లో ఎండింగ్ ర్యాంక్ చూసుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓసీ ఫీమేల్ కేటగిరీలో 1,60,307 ర్యాంక్ దగ్గర ఎండింగ్ అయింది అనమాట. సో ఒకసారి మనం బీసీఏవి చెక్ చేద్దాం. బీసీఏ ఫీమేల్ స్టార్టింగ్ ర్యాంక్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 1,57,321 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ అనమాట ఫీమేల్ కేటగిరీ. దీని యొక్క మేల్ కేటగిరీ ఒకసారి మనం చెక్ చేద్దామండి. బీసీఏ మేల్ కేటగిరీ అసలు ఉన్నాయా సీట్స్? బీసీఏ లేవండి, మళ్ళీ ఫీమేలే ఇచ్చారు. సో ఫీమేల్ ఎండింగ్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 2,52,205 ర్యాంక్ దగ్గర అయితే సీట్ అలాట్ చేశారు. సో మనం ఒకసారి బీసీబీవి చెక్ చేద్దాం. బీసీబీ ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 1,29,612 ర్యాంక్ అనమాట. మేల్ కేటగిరీ ఒకసారి చెక్ చేద్దాం. బీసీబీ మేల్, బీసీబీలో కూడా అలాట్ చేశారో లేదో అండి. సో బీసీబీ లేదండి, ఫీమేలే. బీసీబీ కూడా ఫీమేలే. సో ఫీమేల్ కేటగిరీలో ఎండింగ్ ర్యాంక్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 1,76,554 ర్యాంక్ దగ్గర కట్ ఆఫ్ అయితే ఆగింది. సో మనం ఒకసారి బీసీసీవి చెక్ చేద్దామండి. బీసీసీవి నాకు తెలిసి రేర్ ఉంటాయి సీట్స్, 1 or 2 ఆర్ఎల్స్ ఉండకపోవచ్చు. ఇక్కడ ఒక సీట్ అలాట్ చేసినట్టు చూడొచ్చు. 3,57,533 ర్యాంక్ దగ్గర ఒక సీట్ అయితే అలాట్ చేశారండి. సో మనం కూడా ఒకసారి బీసీడీవి మాట్లాడదాం. బీసీడీ ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. 1,33,542 ర్యాంక్ దగ్గర ఒక సీట్ అయితే అలాట్ చేస్తున్నారు. అండ్ మేల్ కేటగిరీ ఒకసారి చెక్ చేద్దాం. బీసీడీ మేల్ స్టార్టింగ్ ర్యాంక్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. మేల్ కేటగిరీ 1,42,583 ర్యాంక్ దగ్గర స్టార్టింగ్ అనమాట. సో వీటి ఎండింగ్ ర్యాంక్స్ ఒకసారి చెక్ చేద్దాం. బీసీడీ మేల్ కేటగిరీ ఎండింగ్ ర్యాంక్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. 1,74,812 ర్యాంక్ అనమాట. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చండి. సో ఇక్కడ ఉంది కదా, 1,66,576 ర్యాంక్ దగ్గర అయితే ఎండింగ్ అయింది. సో మనం బీసీఈవి చెక్ చేద్దాం. నథింగ్ బట్ ముస్లిం మైనారిటీ స్టార్టింగ్ మీరు చెక్ చేసుకోవచ్చు. 1,28,959 ర్యాంక్. అండ్ మేల్ కేటగిరీలో ఒకసారి చెక్ చేద్దాం. మీరు ఇంకోటి చెక్ చేసుకోవాలండి, ఓసీలో కూడా ఫీమేల్స్ ఉంటారు, ముస్లిమ్స్ వాళ్ళు ఉంటారు, ఓసీ వాళ్ళు కూడా ఉంటారు. అవన్నీ ముస్లిం కిందకే వస్తాయి, ముస్లిం మైనారిటీ కిందకే వస్తుంది. సో అందుకే నేను ఫస్ట్ ఉన్న బీసీఈ అయితే అదే చెప్తున్నాను, ఎందుకంటే అవి కూడా ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ కిందకే వస్తాయి కాబట్టి. సో బీసీఈ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ 1,28,915 ఇందాక చెప్పినట్లుగానే. సో ఫీమేల్ కేటగిరీ అండి. మేల్ కేటగిరీలో ఇచ్చారో చూద్దాం. ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. ఓసీ మేల్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్లో ఇచ్చారు. 1,54,978 ర్యాంక్ అనమాట. వీళ్ళకి ముస్లిం మైనారిటీ ఉంది, ఈడబ్ల్యూఎస్ కూడా ఉందన్నమాట. సో ఎండింగ్ ర్యాంక్స్ ఒకసారి చూద్దాం. ముస్లిం మైనారిటీలు బీసీ ఫీమేల్ కేటగిరీ ఎంతండి ర్యాంక్? 1,68,108 ర్యాంక్ దగ్గర అయితే సీట్ అలాట్ చేస్తున్నారు. మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. 1,64,684 ర్యాంక్ దగ్గర అయితే అలాట్ చేశారు కట్ ఆఫ్. సో ఇదండి. అండ్ ఈ స్పెషల్ కోట కింద వస్తే మాట్లాడదామండి. సో ఎస్సీ ఎస్టీ కూడా మాట్లాడదాం. సో ఫస్ట్ మనం ఎస్సీ చూడొచ్చు. ఎస్సీ ఫీమేల్ స్టార్టింగ్ 2,23,323 ర్యాంక్ అనమాట. అండ్ మేల్ కేటగిరీలో ఎస్సీ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 2,59,588 ర్యాంక్ దగ్గర అయితే స్టార్టింగ్ అనమాట. వీటి కట్ ఆఫ్ ఒకసారి చెక్ చేయండి. ఎస్సీ ఫీమేల్
కట్ ఆఫ్ మారుతుంది. సో 2,62,816 ర్యాంక్. అండ్ మేల్ కేటగిరీలో కట్ ఆఫ్ ఏందో మనం మాట్లాడుకున్న కట్ ఆఫ్ వస్తుంది, ఎందుకంటే ఒకటే సీట్. అండ్ ఎస్టీ కేటగిరీ మనం చూద్దాం. ఎస్టీ స్టార్టింగ్ ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 2,19,000 అనమాట. అండ్ మేల్ కేటగిరీ ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట 2,33,677 ర్యాంక్. అండ్ వీటికి ఎండింగ్ ర్యాంక్స్ ఒకసారి చూస్తే ఎస్టీ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు 2,71,438 ర్యాంక్. అండ్ ఎస్టీ ఫీమేల్ కేటగిరీలో ఈ ర్యాంక్ అనమాట 2,29,753 ర్యాంక్. సో ఇవ్వండి ఓవరాల్గా కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్. కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటంటే ఇక్కడ మార్క్స్ లేవు. సో ఇక మీరు చూడొచ్చు స్పెషల్ కోటా చూద్దామండి, కింద నుంచి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ చూడొచ్చు ముస్లిం మైనార్టీ ఎన్సీసీలో ఒక సీట్ అయితే అలాట్ చేశారు. 5,13,424 ర్యాంక్ దగ్గర ఒక సీట్ అయితే అలాట్ చేశారనమాట. అండ్ ఇంకేమైనా ఉన్నాయో చెక్ చేద్దామండి. సో ఇవేనండి స్పెషల్ కోటా రిజర్వేషన్లో కూడా ఒక సీట్ అలాట్ చేశారు. సో ఇదండి ఓవరాల్గా మన యొక్క మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ యొక్క కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ ఇంక్లూడింగ్ స్పెషల్ కోటా రిజర్వేషన్స్. అండ్ మా వీడియో ఇక్కడతో ఎండ్. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపించిన యూస్ఫుల్ అనిపించిన లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. సో దట్ మాకు సపోర్ట్ వచ్చి ఇందరికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో దట్ మీ క్వైరీస్ కానీ ఆర్ఎల్స్ మీకు ఏమైనా డేటా కావాలంటే మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ అండి.